పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి చేదు అనుభవం ఎదురైంది. పెనుకొండ మండలం సిద్ధాంతం నక్కవారిపాలెంలో ఆయన అసమ్మతి వర్గం నుంచి నిరసన సెగ ఎదురైంది. ఇక సిద్ధాంతం అభివృద్ధిని తుంగలోకి తొక్కి 6 కాపు సంఘాలను అవమానించారు అంటూ శ్రీరంగనాథరాజును వైసీపీ కాపు నేతలు నిలదీశారు. కాపు కళ్యాణ మండపానికి నిధులు ఇవ్వనన్న రంగనాథరాజుకు ఇప్పుడు తమ సామాజిక వర్గం ఓట్లు ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో కక్ష పూరిత ధోరణితో అభివృద్ధికి అడ్డుపడి గ్రామానికి చేసింది శూన్యము అంటూ మండిపడ్డారు. గోదావరి రేవు వద్ద శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేసి అధ్వానంగా వదిలేశారు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ రంగరాజు తీసుకురావాలి, ఇక్కడ ఎమ్మెల్యే చేయాలని చంద్రబాబు కళ. ఇప్పుడు కూడా అంతే. ఆ కళ వల్ల మేమందరూ నానాజీరావు చంద్రబాబు వల్ల ఆగి మొన్న ఎలక్షన్ కు సహకరించాం. అందరూ అంత గౌరవ మర్యాద లేకుండా మాట్లాడకూడదండి. మీరే మాట్లాడండి. నక్కవారిపాలెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రంగనాథరాజుపై ఉన్న అసమ్మతితో స్థానికులు నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పలేక శ్రీరంగనాథరాజు అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన అసమ్మతి ఘటన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీ దగ్గరికి మీరు వచ్చినప్పుడు కాపుల అవసరం నాకు లేదు, కాపుల ఓటు నాకు అవసరం లేదని అన్న పెద్ద మనిషి ఇవాళ ఓటు అడగడానికి ఎలా వచ్చామని క్వశ్చన్ చేశారు శివరామకృష్ణ గారు. ఆచంట నియోజకవర్గం ఎంత దారుణంగా తయారైందంటే మా సిద్ధాంతం ఒకటే కాదండి, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఊరిలోని కూడా ఒక రోడ్డు వేయటం కానీ, ఒక కమిటీ హాల్ కట్టడం కానీ, ఎవరికైనా ఒక లబ్ధి చేకూరే పనులు చేయడం కానీ ఏ పని చేయలేదండి. నియోజకవర్గంలో ఎవరికి కూడా ఆయన అందుబాటులో ఉండడండి. ఏదైనా ఒక సమస్య వచ్చి చెప్పుకోవడానికే ఎలక్షన్లో పోటీ చేసి ముందు మాత్రం ఆ ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం జరిగిందండి. అక్కడ కూడా ఆయన ఉండడు. ఆయన సొంత ఇల్లు తాడేపల్లిగూడలోనే ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఆ ఇంటికి వెళ్ళాలంటే కుక్కలు వదిలేసి ఉంటాడు తప్ప ఎవరు కూడా సమస్య వచ్చినప్పుడు ఆయనకి చెప్పుకోవడానికి ఉండదు. ఈ నియోజకవర్గంలో ఆయన చేసిన పని ఏమి లేదు. మా సిద్ధాంత విషయానికి వస్తే 1000 మంది ఇసుక ర్యాంపులో పని చేసుకుని బతికేవాళ్ళండి. వాళ్ళకి పని లేకుండా ప్రధాని గారు 15 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఆ ఇసుక ర్యాంప్ జోలికి కానీ ఆ బంటావాడి జోలికి కానీ వెళ్ళలేదండి ఎప్పుడును. అటువంటి 1000 మంది ఉపాధిని కోల్పోయేలాగా చేసి వాళ్ళకి ఉపాధి లేకుండా పని లేకుండా చేసేసిన ఘనత ఈ రంగనాథరాజు గారిదండి. అదే రంగు ఇంకా పెద్ద స్కామ్ అండి. ఇప్పుడు ఆ నియోజక మొత్తం స్టేట్ లెవెల్లో జరగని పెద్ద స్కామ్ సిద్ధాంతం ఏం జరిగిందంటే అసలు ఇళ్ల స్థలాలే ఇవ్వకుండా స్థలాలకు డబ్బులు తీసుకున్నారు 120 మంది దగ్గర. లబ్ధిదారులు ఏదో పాపము ఆ కూడబెట్టుకున్న డబ్బులు అప్పులు సప్పులు చేసి బంగారాలు కూడా తాకట్టు పెట్టుకుని ఏదో తల వస్తుందన్న ఆశతో 1,50,000 ఇచ్చారు. ఇంకా 127 మంది దగ్గర స్థలాలకు డబ్బులు వసూలు చేసేసి ఆ డబ్బులు కూడా ఇప్పుడు రంగనాథరాజు కార్యకర్తల దగ్గర పెట్టుకుని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. వాళ్ళకి స్థలాలు కూడా ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు, ఎటువంటి ఘనకార్యం చేశారు. రైట్. ఆచంట వైసీపీ అభ్యర్థి శ్రీరంగనాథరాజుకు అక్కడ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఆయన నిలవరించి ఓట్లు అడిగే హక్కు మీకు లేదు అంటూ ఆయన అడ్డుకోవడం జరిగింది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. రాంబాబు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నేను మనం చూస్తున్నాము వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ప్రజల నుంచి అయితే ప్రశ్నల వర్షం ఎదురవుతుంది. ప్రధానంగా అభివృద్ధికి సంబంధించి కావచ్చు, లేక సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రజలైతే వాళ్ళని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అటువంటి సంఘటనే ఆచంట నియోజకవర్గంలో జరిగింది. ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇటీవల ఎన్నికల ప్రచారాన్ని నిమిత్తం పెనుకొండ మండలం సిద్ధాంతం శివార్ను ఉన్న నక్కవారిపాలెం వెళ్లారు. ఆ రోజు రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడ స్థానికులు చేరుకుని ఆయన అయితే నిర్వహించారు. అదేవిధంగా అనేక రకాలుగా ఆయన అయితే ఆ ప్రశ్న వర్షం గుర్తించారు. ప్రధానంగా నక్కవారిపాలెం గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు ఆగిపోయి గతంలోని కాపు సంక్షేమ భవనానికి సంబంధించిన నిధులు అయితే లేవని చెప్పారని చెప్పేసి అక్కడ కొంతమంది కాపు నాయకులు వీళ్ళంతా వైసీపీకి సంబంధించిన వాళ్ళే. ఈ వైసీపీ కాపు నేతలే ఆయన నిలదీయడం జరిగింది. అదేవిధంగా గోదావరి ఒడ్డున ఉన్న కేదారేశ్వర ఆలయానికి ఇసుక
నిమిత్తం దాదాపు 2 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ నిధులు ఏమయ్యాయని చెప్పేసి అక్కడ ఎమ్మెల్యేని అడిగారు. అదేవిధంగా శ్మశానానికి శంకుస్థాపన చేస్తుంది, ఇప్పుడు వరకైతే అసలు అభివృద్ధి లేదు, దాన్ని అయితే పనులు కూడా చేపట్టలేదని చెప్పేసి ఆరోపించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా అయితే వైసీపీ నేతలు కొంతమంది పట్ల ఎమ్మెల్యే రంగనాథరాజు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా ఇటీవల గతంలో జరిగిన సంస్థాగత ఎన్నికలే కావచ్చు, లేకపోతే స్థానిక ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ ఎన్నికలన్నీ కొంతమంది కాపు నాయకులు సరిగ్గా పనిచేయలేదని చెప్పేసి శ్రీరంగనాథరాజు మమ్మల్ని తిట్టారు. అదేవిధంగా గ్రామానికి సంబంధించిన నానాజీ అనే నాయకుడిని అయితే తీవ్రంగా ఆక్షేపించారు అని చెప్పేసి కొంతమంది కాపు నాయకులు రంగనాథరాజు నిలదీయడం జరిగింది. దీంతో అయితే అక్కడ ఉన్న కొంతమంది వైసీపీ నాయకులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఆ ఎమ్మెల్యే మీద. దాంతో ఎమ్మెల్యే అనుచరులు సహచరులు వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ వాళ్ళైతే ఏమాత్రం వినలేదు. అంతేకాకుండా మాజీ మంత్రి రంగనాథరాజుపై మాత్రం ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత నెలకొంటే కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు సహచరులు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ పక్క తీసుకుని సమావేశ ప్రయత్నం అయితే చేస్తారు. కానీ వెళ్ళలేదు. మొత్తం మీద అయితే మాజీ మంత్రి రంగనాథరాజుని అయితే నక్కవారిపాలెం గ్రామానికి సంబంధించిన వాటర్లు అయితే తీవ్రంగా నిలదీయలేదు మనకి స్పష్టంగా తెలుస్తుంది నీలిమా. రైట్, థ్యాంక్ యూ రాంబాబు.